హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజైతే బెల్లం పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా, అన్ని ప్రసాదాల కంటే ఇది చాలా టఫ్గా ఫీల్ అవుతాం కదా. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా దీనికోసం అయితే ముందు రోజు రాత్రే 2 కప్పుల వరకు అయితే నేను ఇక్కడ బియ్యం నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యాన్ని అయితే నానబెట్టుకొని 1 కప్పు వరకు మినపప్పు నానబెట్టుకోవాలి. ఒకసారి మంచిగా వాష్ చేసిన తర్వాత వాటర్ అన్నీ పోసేసి మినిమం 6 గంటలైనా ఓవర్ నైట్ అయినా సోక్ చేయాలి. అలాగే నెక్స్ట్ డేకి అయితే ఫస్ట్ మనం చేయాల్సింది 1.5 కప్పు వరకు అయితే నేను ఇక్కడ శనగపప్పు తీసుకున్నాను. దీన్ని కూడా కుదిరితే మినిమం ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ నానబెడితే బెస్ట్, లేదంటే ½ అన్ అవర్ సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనం ముందు నానబెట్టిన మినపప్పు బియ్యాన్ని అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే స్మూత్గా మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. మెయిన్ థింగ్ అనమాట, మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే పూర్ణాలు అనేవి మనకి విరగకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా మనము చేసిన తర్వాత మిక్సీ చేసిన తర్వాత కుదిరితే ఒక ½ అన్ అవర్ ఫెర్మెంట్ చేస్తే బెస్ట్. సో అందుకే మార్నింగ్ మనం లేవగానే పని చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం శనగపప్పు నానబెట్టాం కదా, చూసారు కదా శనగపప్పు మంచిగా నానిపోయింది. ఇది వాటర్ చూసారు కదా, శనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూసారు కదా, చక్కగా మనకి శనగపప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని ఒక్కసారి ఇలా మ్యాష్ చేసేసుకొని మొత్తాన్నంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే మాత్రం మీకు ఇంకా సాఫ్ట్గా రావాలనిపిస్తే మిక్సీకి కూడా చేసుకోవచ్చు. దీన్నే ఇలా మ్యాష్ చేసిన దాన్ని ప్యాన్ పైన వేసేసుకొని ఇప్పుడు 1.5 పప్పు వేసాం కదా, దీనికి 2 కప్పులు ఇలాంటి ఒక బౌల్తో 2 బౌల్స్ అయితే నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ టేస్ట్ కానీ కన్సిస్టెన్సీకి కానీ పర్ఫెక్ట్గా మీరు ఈ విధంగా చేస్తే టేస్ట్ కూడా ఓవర్గా ఉండకుండా మీడియం స్వీట్తో చాలా బాగుంటుంది. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. 1/2 కప్పు వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తాన్నంతా ఒకసారి కలుపుకొని ఇలా చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకి శనగపప్పు అనేది ఇలా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. లాస్ట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటే స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకొకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. ఈ లోపు అయితే మనకి ఇక్కడ పిండి కూడా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. దీంట్లోకి 1 స్పూన్ వరకు బెల్లం పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తానంతా బాగా కలుపుకోవాలి. ఇలాగా వాటర్ అనేది అసలు చాలా తక్కువ పోసేలా చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకు కన్సిస్టెన్సీ ఇలా వస్తే మనకి పూర్ణం అనేది కరెక్ట్గా వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా మనకి చాలా కష్టంగా ఉండి వేయడానికి కూడా అంత ఈజీగా ఉండదు. సో అందుకే ఇది కొంచెం చూసుకోవాలి. ఇక్కడ మనకు చూసారు కదా, ఇది శనగపప్పుది కూడా దగ్గరగా అయిపోయింది. ఇలా మనకు చేయితో అంటే ఇలా లడ్డూలాగా రావాలి. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు, మనకు చేయికి ఏం అంటకుండా ఇలా గట్టిగా వస్తే మనకి ఇక్కడ పూర్ణాలకైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూలా చేసుకొని ప్లేట్లో అయితే చేసి పెట్టుకోవాలి. మెయిన్గా బ్యాటర్ ఇలా ఈ శనగపప్పుది ఇవి 2 కరెక్ట్గా వచ్చాయంటే అసలు పూర్ణం ఈజీగా చేసేయచ్చు. కొంచెం టైం తీసుకుని 2 దగ్గర కొంచెం ఓపికగా ఉంటే ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం లడ్డూలు అయితే చేసుకున్నాం కదా, దీన్ని మనం బ్యాటర్లో ఒక లేయర్ లాగా వేసుకొని జస్ట్ 2 ఫింగర్స్తో మనం దీన్ని తీసి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మనకి పిండి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం పూర్ణం వేసేటప్పుడు ఏం లేదు, జస్ట్ సైడ్స్ నుంచి అలా పిండి అంతా ఒక లేయర్లా వేసుకుంటే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఎక్కువ పెద్ద లేయర్ కాకుండా తిన్నగా ఈవినింగ్ వరకు కూడా మనకి ఇవి కరకరలాడుతూ ఉంటాయి. చూసారు కదా, ఇలా 2 ఫింగర్స్తో తీసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ అసలు. ఫస్ట్ ఒక 2-3 వచ్చేంత వరకు కొంచెం భయంగా అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉంటుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మిగతా పూర్ణాలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాతే ఒకటేసారి వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ బ్యాటర్తో చేస్తే మనకు అసలు పూర్ణం అనేది అస్సలు విడిపోవట్లేదు అండ్ కరెక్ట్గా వచ్చాయి అండ్ క్రిస్పీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేసుకుంటే.
ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పూర్ణాలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మనం లోపల చేసిన శనగపప్పు స్వీట్ కూడా అది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మనకైతే ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకోవడమే. ఇప్పుడైతే మనకి బెల్లం పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని అయితే సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. నైట్ అంతా ఇలా మనం పిండంతా పట్టేసుకొని రెడీగా ఉంచుకుంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం వీటిని అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో బయట నుంచి. అండ్ మనకి ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి పూర్ణం కూడా లోపల చక్కగా ఎంత బయటకు రాకుండా చాలా బాగుంది. అండ్ లేయర్ కూడా చూసారు కదా, బయట లేయర్ చాలా క్రిస్పీగా ఉంది. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.